ఎక్కువ వచ్చేసి రైడింగ్ బండి లేపటం, చేజింగ్ చేయటం, మేమే హీరోలం కదా అనే విధంగా ప్రాణాలు పోయిన తర్వాత వచ్చేసి ఆ తల్లిదండ్రుల ఆక్రోశ అది నాకు చెప్తంటేనే ఏడుపు వస్తుంది. కొంతమంది యువత సోషల్ మీడియా పిచ్చిలో పడి వివిధ రీల్స్ రూపంలో వాళ్ళ ప్రాణాలనే తీసుకుంటారని చెప్పవచ్చు. రీసెంట్ గా మొన్న రాత్రి పెద్దల పండగ ముస్లిమ్స్ ఎంతో గ్రాండ్ గా నిర్వహిస్తారు. ఆ పండగ రోజు కొంతమంది యువత కడప తాడిపత్రి జాతీయ రహదారి పైన బైక్ స్టంట్ చేస్తూ రీల్స్ చేస్తూ ఒక వ్యక్తి తన ప్రాణాలనే కోల్పోయాడు. ఆ కుటుంబం ఇప్పుడు ఆ తల్లిదండ్రులకు కడుపు కోత మిగిల్చాడు. మనం ఇప్పుడు అదే లొకేషన్ లో ఉన్నాం, మొన్న జరిగిన ప్రమాదం లొకేషన్ లో ఉన్నాం. ఇక్కడ చూస్తే తీవ్రంగా బైక్ కావచ్చు మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఇక్కడ యువత దాదాపు మనం ఇక్కడ ఒకసారి ఏం జరిగింది అని ఇక్కడ దగ్గరగా ఒక పెట్రోల్ బంక్ కావచ్చు, ఒక పంచర్ షాప్ లో కావచ్చు, స్థానికంగా ఒక కిరాణా షాప్ ఉన్నాయి. ఇక్కడ వాళ్ళని అడిగి చూస్తే, సార్ దాదాపు చాలా రోజులుగా ఇక్కడ యువత 20 నుంచి 30 మంది బైక్స్ తీసుకొని వచ్చి రాత్రిపూట విచ్చలవిడిగా ఎంజాయ్ గా ఇక్కడ బైక్స్ పైకి లేపి తిరుగుతూ ఉంటారు సార్. చాలా న్యూసెన్స్ గా ఉంటది. పోలీసులు వచ్చే సమయానికి వీళ్ళు ఈ చుట్టుపక్కల లేకుండా వెళ్ళిపోతారు. మళ్ళా పోలీసులు లేని సమయం చూసుకొని మళ్ళా ఈ విధంగా స్టంట్స్ చేస్తుంటారు. చాలా ప్రమాదం సార్. మేము ఎన్నోసార్లు చెప్పి చూసాం, వాళ్ళ వల్ల మాకేమన్నా ఇబ్బంది ఎదురవుతుందా అని కూడా మేము కూడా చెప్పలేని పరిస్థితి సార్. చాలా కాలంగా ఇది జరుగుతుంది. వాళ్ళు కూడా అంటున్నారు ఒక పిల్లవాడు చనిపోయాడు సార్, వాళ్ళ కుటుంబం ఎంత బాధపడుతూ ఉంటుందని చెప్పి కూడా వాళ్ళు కూడా మన సుమన్ టీవీతో ఎంతో బాధ వ్యక్తం చేశారు. కుర్రాళ్ళు వచ్చేసి తాగి ఎక్కువ వచ్చేసి రైడింగ్ బండి లేపటం, చేజింగ్ చేయటం, ఒకని గురించి ఒకని తాగి వచ్చేసి అంత అంత టౌన్ వాళ్ళే వచ్చేది. ఇక్కడ ఉండేటోళ్ళు ఎవరు ఏం రారు ఇక్కడికి. ఇక్కడ ఉండేటోళ్ళు వచ్చేసి మర్యాదగా వచ్చేసి లోపల ఉంటారు. ఆ టౌన్ వాళ్ళు వచ్చేసి ఇక్కడికి వచ్చేసి పెద్ద ఓవరాక్షన్ చేసేసి మేమే హీరోలం కదా అనే విధంగా చూపించుంటారు. అది అంటే అది ఆ ఒక్క రోజే జరిగిందన్న ప్రతిరోజు జరుగుతూనే ఉంది. పగులు పూట ఆదివారం అయితే అస్సలు అంతు లేదు మింతు లేదు. సెలవు వచ్చింది అనుకోళ్ళకు వచ్చారు, బండి లేపుతారు, సమ్మని పోతుంటారు తాగి. ఏడ తాగుతారో ఏం కథో మనకు తెలియదు. వాళ్ళైతే ఇలాంటి బైక్ స్టంట్ చేస్తారు, ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇలాంటి ఘటన జరిగినప్పుడు ఆ తల్లిదండ్రులు అంటే పిల్లోడు కోల్పోయినాక ఆ తల్లిదండ్రులకు ఎంతో తీరని లోపం. వాళ్ళు చేసిన నేరం. ఎందుకంటే గిన ఇప్పుడు నీ దగ్గర డబ్బు ఉన్నది, నువ్వెంత అదుపులో పెట్టుకోవాలనో అంతే అదుపులో పెట్టుకోవాలా. ఆ డబ్బు నువ్వు ఏది ఎంత మాత్రం కొడుకుని చదివించుకోవాలనుకున్నావు చదివించుకో లక్షణంగా. ఏదో కాలేజీ పంపించాలనుకున్నావు బండి. ఇట్లాంటి అర్ధరాత్రి పూట పోయి తిరిగి వచ్చంటే గిన నువ్వు ఎట్లా ఊరుకుంటావు? ఎన్ని రోజులు టాంచి చెప్పు. నువ్వు తల్లిదండ్రివా లేకపోతే ఇంకెట్లనా చెప్పు. అర్ధరాత్రి తెల్లారుజామున 4 గంటలకు ఇంటికి వచ్చేగిన నువ్వు ఏ విధంగా ఓడ్చుకుంటావు? తండ్రి కానీ దండేయచ్చు కదా, దండియాల. దండిచ్చి నైనా ఇది పద్ధతి కాదు, ఇది నీ ఇంట్లో మర్యాదగా నువ్వు పనుకో, తిను, టయానికి తిను, పో కాలేజీకి పో. లేదంటే కానీ నీ ఫ్రెండ్స్తో పాటు పోయి తిరుగు రా. 9 గంటలకంతా ఇంటికి రా. ఏమి ఇబ్బంది ఏమన్నది? రాత్రిలో పూట పోయి చేంజింగ్ చేయాల్సిన. ఇప్పుడు ప్రాణాలు పోయిన తర్వాత వచ్చేసి ఆ తల్లిదండ్రుల ఆక్రోశ ఆవేదన ఎంత ఉంటుందంటే గినా ఎవరికైనా భయమే. ఇప్పుడు నేను కూడా ఒక తండ్రి స్థాయిలో ఉండేటోని, నాకు కూడా బాధే. చూసిన పాటే తెల్లారి చూసిన పాటే ఏం జరిగిందిరా అనేది నేను అడిగితే ఈ మాదిరి యాక్సిడెంట్ జరిగింది, చనిపోయినాడు పిల్లోడు, 17 ఏళ్ళ పిల్లోడు అంటే గినా ఎంత ఎవరికైనా బాధే. ఆ తల్లిదండ్రులకి ఎంత బాధ ఉంటుంది. ఇంకా వాళ్ళు చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. దాని తర్వాత వచ్చేసి ఏం చెప్తాం, మనం ఏం చెప్పలేం. అది నాకు చెప్తంటేనే ఏడుపు వస్తుంది. అట్లా అంతవరకు మనం రానిచ్చుకోకూడదు.
ఏ ఊరికైనా ఏ తల్లిదండ్రులకైనా నేను చెప్పేది సలహా వచ్చేసి వాళ్ళ పిల్లలను వాళ్ళని కంట్రోల్గా పెట్టుకోమను. నువ్వు చదువుకోవాలనుకుంటే గినా ఎంతవరకైనా చదువుకోవచ్చు. నీ తల్లిదండ్రులు సహాయంతో నీకు ఎంతో ఇచ్చినారు, బైక్ కొనిపించారు, డబ్బు ఇచ్చారు, అన్నం పెడతారు, అన్నీ చేస్తారు. నువ్వు అది కూడా లేకుండా ఇష్టాపకారం పెట్టి తిరుగుతే గినా ఆ భగవంతుడు కూడా ఏం చేయలేడు దానికి. ఎందుకంటే ఇదే జాతీయ రహదారిలో దాదాపు చాలా వేగంగా మనం ఇక్కడ జరిగిన యాక్సిడెంట్ స్పాట్ ను ఒకసారి మనం గమనిస్తే దాదాపు 200 మీటర్లు ఈ యాక్సిడెంట్ జరిగితే దాదాపు అక్కడి నుంచి రక్తం మరకలు పూర్తి స్థాయిలో జరుపుకుంటూ ఇంత దూరం వచ్చాయంటే ఎంత వేగంతో వీళ్ళు బైక్ స్టంట్ చేశారో మనకు ఇక్కడ చూస్తుంటే అర్థమవుతుంది. ఏదైనప్పటికీ వేగము ప్రాణం తీస్తుందని చెప్పి ఎక్కడికెక్కడికి నేషనల్ హైవేలో కొటేషన్స్ ఉంటాయి, కానీ ఎక్కడే గాని ఎవరే గాని అది లెక్క చేయడం లేదు. ఏమవుతుందిలే రోడ్స్ బాగున్నాయని వెళ్ళిపోతున్నారు, కానీ ప్రమాదం అనేది మనకు చెప్పి రాదు. ఏ రూపంలో అయినా ప్రమాదం మనకు వస్తుంది. మనం కరెక్ట్ గానే వెళ్ళొచ్చు, కానీ వేరే వాళ్ళు రాంగ్ రూట్ రావచ్చు. వేగం కాకోకుండా మనం వేగం కన్నా ప్రాణం మిన్న కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి బైక్స్ కావచ్చు అలాగే ఏవైనా కావచ్చు నడిపేటప్పుడు కొద్దిగా జాగ్రత్త పాటించాలి. ఈ జాగ్రత్తలు పాటించుకుంటే ఇలాంటి యాక్సిడెంట్ జరిగి మన ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మనం ఒకటే చెప్తున్నాం, యువత ఒకసారి ఆలోచన చేయండి. మీరు చేసే ఈ ప్రమాదకరమైన స్టంట్స్ మీ కుటుంబంలో తల్లిదండ్రులకు తీవ్ర విషాదాన్ని నింపుతుంది. ఎందుకంటే ఈ రోజు ఒక వ్యక్తి ఈ రీల్స్ పిచ్చిలో రీల్స్ చేస్తూ బాగానే ఇదే రూట్ లో బైక్ పైకి లేపి చాలా దూరం వచ్చాడు, బాగానే ఇలా రీల్స్ సాగాయి. కానీ ఒక్కసారిగా ప్రమాద రూపంలో ఇద్దరు ఎదురెదురుగా వచ్చి బైకులు ఢీకొట్టినాయని కూడా కొంతమంది చెప్తున్నారు. మరి సంఘటన స్థలంలో మనం చూసుకున్నైతే ఇక్కడ బైక్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది, ముందు భాగం పూర్తిగా దెబ్బతినింది. ఆ పిల్లవాడు కూడా తల భాగం పూర్తిగా డ్యామేజ్ అయ్యి స్పాట్ లోనే అక్కడికక్కడి చనిపోయాడు. ఈ బైక్ లో మొత్తం ఇద్దరున్నారు. ఇద్దరు రీల్స్ లో మనం బాగా గమనిస్తే రీల్స్ లో ఇద్దరు పిల్లలు ఉన్నారు. అటు ఇటు బైక్స్ చాలా వరకు తిరుగుతున్నాయి. కానీ యాక్సిడెంట్ అయిన తర్వాత ముందు ఉన్న రీల్స్ చేసే ఒక యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పండగ రోజు ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నిలిపాడని చెప్పవచ్చు. ఎందుకంటే వాళ్ళు కూడా ఏదో సరదాగా మనం రీల్స్ చేసుకుందాంలే, సోషల్ మీడియాలో అప్లోడ్ చేద్దాంలే, మనకు వ్యూస్ వస్తాయి, ఆ విధంగా మనము 10 మందికి తెలుస్తాము, పాపులర్ అవుతామని చెప్పి వాళ్ళు రీల్స్ చేస్తే ఈ రోజు ఒక నిండు ప్రాణం ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఆ కుటుంబము తీవ్ర విషాదంలో నిలిచిపోయిందని మనం చెప్పవచ్చు. ఎందుకంటే వాళ్ళంత ఆలోచన చేసి ఉండరు, ఏమవుతుందిలే రీల్స్ చేసుకుంటే మనము ఫేమస్ అవుతామని అనుకుంటారు. చాలా రోజులుగా ఇదే నేషనల్ హైవేలో చాలా మంది యువత రీల్స్ పిచ్చితో కావచ్చు ఏదో బైక్ స్టంట్ చేస్తూ వాళ్ళు ఇక్కడ తిరుగుతూనే ఉంటారని చెప్పి ఇక్కడ స్థానికంగా ఉన్న కొంతమంది చెప్తున్నారు. ఏదైనప్పటికీ సుమన్ టీవీ ఒకటే హెచ్చరిస్తుంది, మీరు ఇలాంటి ఎవరో ఏదో ఎక్కడో స్టంట్ చేశారు, ఫేమస్ అయిపోయారు, ఏంటో వ్యూస్ వచ్చాయి, వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజీ ఎక్కడికో వెళ్ళిపోయిందని చెప్పి మీరు ఏదో అపోహపడి ఈ విధంగా బైక్ స్టంట్ చేసి మీ ప్రాణాలు తీసుకొని ఇంట్లో తల్లిదండ్రులకు విషాదాన్ని నింపకండి. ఆ తల్లిదండ్రులను ఒకసారి అర్థం చేసుకోండి, వాళ్ళు ఎంత బాధపడుతూ ఉంటారో అని ఒకసారి యువత గాని అర్థం చేసుకొని మీరు ఇలాంటి స్టంట్ చేసినప్పుడు ఒకసారి ఆలోచన చేయండి. ఇది చాలా ప్రమాదంతో కూడిన స్టంట్స్ కావచ్చు. మన కడప నగరం కావచ్చు, దేశం కావచ్చు ఎంతో అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఒక బాధ్యతతో మనం ఉండాలి. ఉంటేనే ఇలాంటి ప్రమాదాలు మనకు జరగవు. మన తల్లిదండ్రులు కూడా ఎంతో సంతోషంగా ఉంటారు. ఇలాంటి జరిగినప్పుడు ఆ తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు ఎంతో విషాదం, అంటే వాళ్ళకు కడుపు కోత మిగులుస్తున్నారు ఇలాంటి రీల్స్ పిచ్చితో స్టంట్స్ చేసి అని మనం ఇక్కడ తెలియజేసే ప్రయత్నంతోనే సుమన్ టీవీ గ్రౌండ్ లెవెల్కి వచ్చి ఇక్కడ జరిగిన సంఘటనను మీ కళ్ళకు కట్టినట్టు చూపించాలని ఒక ప్రయత్నం చేసింది.